టాలెంట్ చూపించమంటే కోతుల్లాగా ఎగరతారేందన్న అగ్ని పరీక్షకు పోయి. ఇది కూడా బిందు మాధవ్ గారు ఏదో అడిగారంట మీరు గేనా అని, దాంట్లో కూడా నాకేం తప్పేం అనిపించట్లేదు. ఆయన వచ్చిన వెంటనే షాక్ అయ్యారా అని ఒక అమ్మాయిలాగా మాట్లాడుతుంటే ఒక జడ్జి పొజిషన్లో ఉన్న వాళ్ళు అడిగారు, దాంట్లో తప్పేముందండి. ఉప్పల్ బాలు గారిని ఎలిమినేట్ చేయడం 100% రైట్ అని నేను అంటాను. ఉప్పల్ బాలు గారికి నేను చెప్పేది ఏంటంటే రిజెక్ట్ చేయడం కరెక్టే అనిపించిందండి నాకు. ఎందుకంటే ఆయన మంచోరు అయి ఉండొచ్చు, ఆయన క్యారెక్టర్ చాలా మంచిగా ఉండొచ్చు, బట్ ఆయన ఒకసారి ఎలిమినేట్ చేసేసాక ఆయన బిహేవియర్ ఎలా ఉందండి. పోతున్నారు నవదీప్ గారిని నువ్వు ఎవర్రా అని చెప్పి తిడుతున్నారు, ఒక సెలబ్రిటీని తిడుతున్నారు. రేపు పొద్దున ఒకవేళ నీకు అగ్ని పరీక్షలో ఛాన్స్ ఇచ్చి నేను బిగ్ బాస్ హౌస్లో పంపించినా కూడా ఒక వారం తర్వాత ఎవరైనా నేను నామినేషన్ చేశారనుకోండి, అప్పుడు కూడా ఆయన బిహేవియర్ అలాగే ఉంటుంది కదా. ఇదే కదా నీ ఒరిజినల్ క్యారెక్టరు. మీరు మంచోరు అయి ఉండొచ్చు, నేను ఆయన రిజెక్ట్ చేసినాక నేను మాట్లాడట్లేదు. ఆయన బయటకు వచ్చి ఇలా ఒక బూతులు మాట్లాడడం ఇది ఆయన అసలు క్యారెక్టర్ ఏమో అని నాకు ఒక డౌట్ వచ్చింది. ఉప్పల్ బాలు గారు మంచోరు అయి ఉండొచ్చు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా బిందు మాధవ్ గారు ఏదో అడిగారంట మీరు గేనా అని, దాంట్లో కూడా నాకేం తప్పేం అనిపించట్లేదు. ఆయన వచ్చిన వెంటనే షాక్ అయ్యారా అని ఒక అమ్మాయిలాగా మాట్లాడుతుంటే ఒక జడ్జి పొజిషన్లో ఉన్న వాళ్ళు అడిగారు, దాంట్లో తప్పేముందండి. మీరు గేనా కాదంటే దాన్ని కాదు అన్నాడు. నవదీప్ గారు అన్నారు ఇలాంటి వాళ్ళని పంపించి ఏమన్నా సవ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాము అనేది కరెక్టే కదా. ఒక జడ్జి మూమెంట్లో రెండు నిమిషాలు పర్ఫార్మెన్స్ ఇమ్మంటే అసలు ఎవరు ఇవ్వట్లేదు అక్కడ. ఏంటంటే షాక్ అయ్యారా, దీనికి సెలెక్ట్ చేయాలా, ఏమైనా డ్యాన్స్ వేయగలుగుతారా, ఏమైనా మాట్లాడగలుగుతారా, మీ దగ్గర 2 నిమిషాలు టాలెంట్ ఉండదు, కానీ మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తే మాత్రం బయటకు వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఇట్లా తిడతారా చెప్పండి. అక్కడ నేను స్ట్రైట్గా డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకుంటా బయట వచ్చి ఇలా వీడియోలు పెట్టడానికి మీరు ఏమంటారు? నేను అదే కదా అంటున్నాను. ఉప్పల్ బాలు గారు చాలా మంచివారు అయి ఉండొచ్చు, బట్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడం మాత్రం 100% రైట్ అంటా నేను. ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ లేదు, మీరు చాలా కష్టపడి పైకి వచ్చిండొచ్చు, బట్ అగ్ని పరీక్ష బిగ్ బాస్ అనే షోలో ఒక 15 మందినే సెలెక్ట్ చేస్తారు. అందులో మీరు చాలా డిజర్వ్ పర్సన్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరికి లైఫ్లో కష్టాలు ఉంటాయండి, ఉప్పల్ బాలు లైఫ్లోనే కష్టాలు కాదు. ఇప్పుడు రాజకుమారి అని ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, ఎంత ఇన్స్పైర్ చేసింది ఆమె స్టోరీ. అలాంటి వాళ్ళతో ఉప్పల్ బాలుని కంపేర్ చేసి చూడండి. ఒక మాట, ఝాన్సీ అని ఒక అమ్మాయి వచ్చింది, రైతు, ఎంత కష్టపడింది, ఎంత ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది. అలాంటి వాళ్ళని ఒక 15 మందిని లోపల పంపించాలని నవదీప్ గారు ఎవరితో నాకేం అంత ఎక్కలేదు, మీలాంటి వాళ్ళని లోపల పంపిస్తే కూడా అంత కాదు అని చెప్పేసి చెప్పారు. దాన్ని తప్పేముందండి. ఇక్కడ బయటకు వచ్చి ఉప్పల్ బాలు వాళ్ళందరూ ఉప్పల్ బాలుకి అన్యాయం జరిపింది, ఆదిరెడ్డి గారు అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు, ఏం అన్యాయం జరిగిందయ్యా? ఏం అన్యాయం జరగలే. ఆయన బిగ్ బాస్ కరెక్ట్ కాదు. ఆయన ఎంత మంచోడైనా సరే ఒక 2 నిమిషాలు టాలెంట్ లేనప్పుడు ఇంకెందుకు? ఏమైనా ఒక డైలాగ్ చెప్పారా, ఏమైనా ఒక డ్యాన్స్ చేశారా, ఏముంది నీ లైఫ్లో స్టోరీ? ఏం చేసినావు నువ్వు? బూతులు మాట్లాడావు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి షోలో ఎలా పెట్టాలండి? అందరూ కష్టపడి వచ్చారన్నా. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను షో కృష్ణకాంత్ పార్టీ దగ్గర. ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టం ఉంది, బట్ బిగ్ బాస్ అనే తీసుకునే ఒక దాంట్లో ఒక కంటెస్టెంట్ని తీసుకోవాలి అంటే వాళ్ళ స్టోరీ చాలా బాగుండాలి. ఎట్లా ఒక ఝాన్సీ లాగా, ఒక రాజకుమారి లాగా. ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. రాజకుమారి అసలు అగ్ని పరీక్షలో ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే మొగుడు గురించి ఇలా లేస్తున్నాయన్న, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అలాంటి రాజకుమారి లాంటి ఒక 15 మంది లోపల పంపించాలి. కానీ ఉప్పల్ బాలు గారిని తిట్టట్లేదు, బట్ ఆయన బయటకు వచ్చి నవదీప్ గారు నువ్వు ఇది, ఝాన్సీ గారు అది. నేను ఒకటి చెప్తానండి, జడ్జిలు అందరూ కరెక్టే. నవదీప్ గారిది ఒక స్టైల్ ఉంది, అభిజిత్ గారిది ఒక స్టైల్ ఉంది, బిందు మాధవ్ ఒక స్టైల్ ఉంది, పర్ఫెక్ట్గా ఉన్నారు. ఏ లాంగ్వేజ్లోనే ఇంత పర్ఫెక్ట్ జడ్జెస్ అయితే లేరు. నేను వాళ్ళకేం పాజిటివ్ అని కాదు, నేను 9 సీజన్ల నుంచి చూసుకుంటా వస్తున్నాను ఏది బిగ్ బాస్, పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పల్ బాలు గారి గురించి నేను చెప్పాలి అంటే ఉప్పల్ బాలు గారిని ఎలిమినేట్ చేయడం 100% రైట్ అని నేను అంటాను. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన ఒకవేళ నిజంగా సరే ఎలిమినేట్ చేశారు, మీరు వచ్చి సైలెంట్గా ఉంటే మీరు నిజంగా గ్రేట్ అని నేను అనుకుంటాను. మీరు బయటకు వచ్చి మళ్ళీ నవదీప్ గాడు వేస్ట్ గాడు నా లైఫ్ నాశనం చేశాడని ఆయన తిట్టేటప్పుడు నీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది కదా. నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళినా ఇదే చేస్తావు కదా. అక్కడ ఎన్ని ఉంటాయి? ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి మంచి అమ్మాయి వచ్చి నేను ఇచ్చేసింది, నువ్వు సపక్కన ఏదైనా ఓపెన్ అయినావు అనుకో, నీ వీడియోలో లాగా షో మొత్తం కంపు కొడుతుంది. దానికి ఉన్న క్రేజ్ నవదీప్కి లేదని చెప్పేసి కూడా చాలా ఉండొచ్చండి. 100 మాట్లాడచ్చు. ఆయన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పెద్ద తోపే అయి ఉండొచ్చు, బట్ ఒక షోకి ఏం కావాలి? నవదీప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆలోచిస్తే ఆయన చేసింది 100% రైట్ అని నా ఒపీనియన్. అంతే. ఇప్పుడు ఆయన పాజిటివ్గా మాట్లాడితే నన్ను కూడా భజన చేస్తారు నువ్వు గ్రేట్ అని, బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఆయన గురించి నేనేం చెడ్డ చెప్పట్లేదు. నాకు అనిపించింది అంటే ఒక రాజకుమారి, ఒక ఝాన్సీ, ఒక ఇన్స్పైరింగ్ చేసే మనుషులు మాత్రమే లోపల ఉండాలి. దాంట్లో ఉప్పల్ బాలు గారి గురించి నాకేమో ఆయన వీడియోలు ఏమి నేను చూడలేదు, బట్ నేను చూసినంత వరకు షోనే చూశాను. ఆయన డిజర్వ్ కాదు. సింగర్ ఝాన్సీ గురించి కూడా నేను అదే చెప్తున్నాను. మరో పల్లవి ప్రశాంతి అంటున్నారు. లేదండి, సింగర్ ఝాన్సీకి రైతు బిడ్డకి కుక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నక్కకి. సో నా మాట ఒకటే చెప్తున్నాను, ఝాన్సీ గారు నాకు తెలిసి టాప్ 5లో ఉండాలండి. అంతా కష్టపడి వచ్చింది. ఆ వీడియో చూస్తా అంటే అగ్ని పరీక్షలు ఇట్లా వేసుకెళ్ళిపోయింది అసలు షోని. కానీ ఆమెకి ఏమి పోల్చకండి. రైతు బిడ్డ మనకు తెలుసు, ఆయన గురించి మనం తిట్టడం మన ఆరోగ్యం కాదు. కానీ ఆయన ఏం మాట ఇచ్చాడు? నేను జనాలకు డబ్బులు ఇస్తా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నేనేమైనా సీఎంనా అన్నాడు. ఆయన ఎక్కడ, ఝాన్సీ ఎక్కడ? ఝాన్సీ ఎవరో నాకు తెలియదు. ఆమె వీడియోలు చూస్తా అంటే ఇప్పుడు ఒక రైతు నిజంగా ఈమె కదా నిజంగా రైతు బిడ్డ అనిపించిందండి.
అన్న రన్నింగ్ రాజా అన్న వ్యక్తి నా దగ్గరకు చెప్పాలి కొడతా అని శ్రీముఖి ఎప్పుడు తెలియదు, ఎలా చూస్తారు? రన్నింగ్ రాజా ఆయన ఏంది అసలు వచ్చాడు ఏదైనా షో అప్ చేస్తాడంటే అమ్మాయి ముందే చెప్పింది, ఆయన చెప్తా కొడతా అనలేదు, ఆమె చెంప మీద కొడతా అన్నది. అది టాస్క్ ఇచ్చింది వాళ్ళే కదా. అరే అవునన్నా, కానీ పైకి వచ్చి రావద్దు అని 2 సార్లు చెప్పింది కదా. ఇప్పుడు మన కూతురు ఉంటుంది, చాలా అందంగా పెంచుంటాం, ఎవడో ఒకటి వచ్చి పైన మాట్లాడుతావు, ఒక తండ్రి పొజిషన్ నువ్వేం చేస్తావు, పోకరానైనా అనే అంటావు. ఆ అమ్మాయి పైకి మాట్లాడుతా అంటే మరి ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. ఆయన ఒక కనీసం ఏంది ఎలా రెడీ అయ్యి వచ్చారు, ఒక టాలెంట్ చూపించమంటే కోతుల్లాగా ఎగరతారేందన్న అగ్ని పరీక్షకు పోయి. ఏందన్నా అది షో, ఒక 15 మందిని మీ పంపించాలి మంచి వాళ్ళని, వస్తాడు ఒకటి డ్యాన్స్ చేస్తాడు, ఒకడేమో ఎగురుతాడు, ఒకడు అరుస్తాడు. అదే అన్న టాలెంట్ అంటే. ఇది ఝాన్సీ టాలెంట్. ఈమె మళ్ళీ రాజకుమారి, ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏనండి, ఎంత ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అసలు. ఆమె ఒక డైలాగ్ చెప్తుంది, మొగుడు గురించి చింపుతా ఉంటే ఇలా లేస్తుంది రోమాలు. అలాంటి వాళ్ళని పంపించాలి, అదే బిగ్ బాస్. రాజకుమార్ గురించి కూడా భర్త గురించి చెప్పడం కరెక్ట్ కాదు, అట్లాంటి ఏం లేదు. ఆమె కష్టం చెప్పుకునింది అన్న, మరి మొగుడు ఏదో దొరికితే ఏం చేయాలన్న, 3 బిడ్డలు పెట్టుకొని ఆమె రాజకుమారి ఆమె ఏం చెప్పి చింపుతుంది పాపం, 3 బిడ్డలు పోషించింది, మొత్తం కాలిపోయింది, బైక్ యాక్సిడెంట్ అయింది. ఇంత దాంట్లో కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని ఇంత దూరం రావడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. బిగ్ బాస్ కన్నా చాలా పెద్దది ఆమె. అలాంటి వాళ్ళే ఉండాలి బిగ్ బాస్లో. ఉప్పల్ బాలు నాకేం శత్రువు కాదన్న, ఆయన బయటకు వచ్చి తిట్టడం కరెక్ట్ కాదంటున్నాను నేను. మీరు అలాగే ఉండండి, నెక్స్ట్ సీజన్ కన్నా పోతారు కదా. అరే ఉప్పల్ బాలు నిజంగా మనం ఎలిమినేట్ చేశామని చెప్పి వాళ్ళే పిలుస్తారు కదా. ఇప్పుడు మీరు మాట్లాడింది, వాళ్ళు చెప్పింది, నవదీ చెప్పింది నిజమే కదా. మీరు బయటకు వచ్చి తిడుతున్నారు, అందుకే ఆయన రిజెక్ట్ చేశాడు. అప్పుడు దానిలో తప్పేముందన్న.